హాయ్ హలో నమస్తే బాబాయ్. ఈ లగేజ్ చూసారు కదా, మనం అయితే అరకు పోతున్నాం. అరకు అంటే డైరెక్ట్ అరకు కాకుండా ఫస్ట్ అయితే లంబసింగికి పోదాం. భద్రాచలం నుంచి లంబసింగి అయితే 6-7 అవర్స్ ఉంది జర్నీ. ఇక దారిలో ఏ ఆటంకాలు రావద్దని చెప్పి కొద్దిగా దేవుడికి దండం పెట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసుకుని మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. బాబాయ్ భద్రాచలం నుంచి సీలేరుకి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే ఒక్క రోడ్డు కూడా మంచిగా లేకుండే అసలుగా. చూడండి ఒకసారి ఎట్లుందో. ఇదే రోడ్డు 15 కిలోమీటర్ దాకా కొండ ఎక్కాలి. ఇది ఎక్కుతున్నాం, దిగేటప్పుడు కూడా ఇదే రోడ్డు. కానీ ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు అయితే బండి ఎడ ఆగిపోద్దని ఫుల్ భయం అయింది. కానీ ఏదోలాగా ఇక మనం అయితే లంబసింగి అయితే వచ్చేసాం. ఆ వ్యూ పాయింట్ చూడాలంటే మార్నింగే మనం 6కి లేచి మనం స్టార్ట్ అయిపోవాలి. కానీ ఇంత జల్లు అయితే లేచి వెళ్ళడం అంటే అది ధూళి తీరిపోతుంది అసలు. ఆ వెనకాల అయితే చూసారు కదా బాబాయ్, మన వ్యూ పాయింట్ కి అయితే ఇంకా రాలేదు. పైన కొండ అయితే 3 కిలోమీటర్ ఉన్నది ఎక్కాలి. పైకి అయితే 3 కిలోమీటరే కదా, మనం ఎక్కేస్తాం, ఏమన్నదిలే కొండే కదా అనుకుని పైకి ఎక్కి స్టార్ట్ అయినాం. ఈ అమ్మ ఎక్కేం లేదు, ఒక 10 నిమిషాల తర్వాత అయితే ఆయాసం అమ్మో ధూళి తీరిపోతుంది అసలు. ఇప్పుడే మనం లంబసింగి వ్యూ పాయింట్ అయితే చూసేసాం. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఎక్కేటప్పుడు అయితే ఇక మనం నడుచుకుంటూ అయితే వచ్చాం కాబట్టి ఇక దిగేటప్పుడైనా కొద్దిగా వెహికల్ మాట్లాడేసుకుని కిందకైతే దిగిపోతున్నాం. కిందకైతే వచ్చేసాం బాబాయ్. ఇక వీళ్ళైతే ట్రైబల్ డ్యాన్స్ ఏదో చేస్తున్నారు, చాలా వెరైటీగా భలేగా ఉన్నది అసలు. నాకైతే బాగా నచ్చింది. సరే మీరు కూడా చూడండి.